ఏం చెల్లాయ్, అందరూ ఆటపాటలతో ఆనందంగా ఉన్నారు. సంతోషమైన వార్తనయ్యా, అది నువ్వు విన్నావనుకో ఎంతో సంతోషపడతావు. ఏంటది? మరి బావా పెళ్లికి ఒప్పుకున్నాడు. అంతేనా? అదేమిటన్నయ్య అలా అనేసావు? విని నువ్వెంతో సంబరపడతావు అనుకున్నాను. సంబరం ఎందుకు, అల్లుడు ఒప్పుకుంటాను నాకు ఏనాడు తెలుసు. అందుకే అమ్మాయిని ఇక్కడ పంపించా. పోనీ అలా కాదంటావా? ఇంకో దారి చెప్తా. మహేంద్రుడికి 1000 కళ్ళు, ఈ ఉపేంద్రుడికి 1000 దారులు. ఇంకా నయం అల్లుడు కొత్త దారి ఎత్తుకోమన్నాడు కాదు. మరి నీ అబ్బా బాట్లిటే. బాబు ఎక్కడా? అల్లుడు రా అల్లుడు. అందరికీ సంవత్సరం తిరిగేసరికి వయసు పెరిగిపోతుంటది. నీకు అక్కడే ఆగింది. అక్కడే ఉండి పనిలే. నా స్నేహితుడు సింగపూర్ నుంచి పంపించాడు సూపర్ సరుకు. ఎస్ఐ. అదేంటి బాబు? విదేశీ సారాయ్. అయ్యో, చిన్నబాబుకి అలవాటు లేదు, కొత్తగా అలవాటు చేయకండి. వద్దు పెద్దయ్య గారు. తీసుకోవాలడు. అయ్యగారు అయ్యగారు మాటనండి. అయ్యగారు మాటనండి. అయ్యగారు కూలి చేసుకునే ముత్తుని క్షమించమని అడుగు. నేను పనివాడి క్షమించమని అడగాల? ఈ ఇంట్లో ఎవరు కూలివాడు కాదు. అందరినీ నా కన్నబిడ్డతో సమానంగా చూసుకుంటున్నాను. అటువంటిది నేనే నోరు తెరిచి ఎన్నడూ వాళ్ళని ఒక్క మాట కూడా అని ఎరగను. నువ్వు నిష్కారణంగా చేసుకున్నావు. నువ్వు నాకు అన్నవే కావచ్చు, నా మీద నీకు సర్వ హక్కులు ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద నీకు ఎటువంటి హక్కు లేదు. ముత్తుని క్షమించమని అడుగు. ఇంతవరకు జీవితంలో ఈ ఉపేంద్ర క్షమించమని అడగలేదు. పిల్లనిస్తున్నాను కదా, క్షమించు. ఏంటి రతిదేవి, నీ పువ్వు లాంటి చేతులతో ఈ పనులు చేయొచ్చా? నేను లేను, నాకేవి నేను చేస్తాను. నీకు సాయపడనా? నీ కాళ్ళు చేతులు ఊరుకోవా? ఆడవాసం తగిలితే చాలు కుక్కలా వెంట పడతావు. చచ్చినాడా? ఉండవా, ఈ చిరేసిన బొంగరాల మెలుకలు తిరగమాక. నేను ఎంటబడే కుక్కనే, పొట్టి కుక్కను కాదు, కొంటనక్కనే. అదేం చేస్తుందో చెప్పమంటావా? పోయిపోయి ఆడపిల్లతో గొడవ వింటానే. మరి మగాడితో గొడవ పెట్టుకోనా? దమ్ముంటేరా, దమ్ముంటే రారా. ఏదో పని చేసుకునే వాళ్ళం. నేను అందుకు రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. దమ్ముంటే రావో. అన్నాయ్, నువ్వు బలవంతుడు అన్నాయి. 4 దెబ్బలు నువ్వు కొడితే నేను ఒక్క దెబ్బ అయినా కొట్టలేకపోతానన్నాయి. ఏంటంటే కొడతావా? కొట్టు చూద్దాం. ఏది కొట్రా. అయ్యో అన్నాయ్, ఆ మాట అంటే నిజంగా కొడతానన్నాయి. కొడతావా? కొట్రా. సరే ఇట్రా. నాకు ఇచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటే లేదన్నాయ్. అయ్యో ఇదేంటి? అయ్యో రోయ్, నన్నే కొడతావా? అమ్మగారు ఏరు చెప్తాను అమ్మగారు. ఊరికేనా అన్నాను, ఇట్టడితో కూడా పెట్టుకుంటావా? లేదనుకున్నావేటి? ఇట్రా. నాకు బుర్రలో బలం ఉంది, నీకు ఎముకల్లో ఉంది. అంతా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటది. కాఫీ ఇవ్వడం మర్చిపోయానే. కాఫీయా? ఇంకా నేను అమ్మగారు అనుకున్నానే. ఒక్క బండి రావటం లేదు. ఈ కేసులో దౌడు మనల్ని చూశాక బండి ఆకుండా పోతుందా? స్టైల్ చూడు. నేను జ్ఞాపకున్నానా? కింద నాటకంలో నా మెడలో దండ వేసి. ఓ అవునవునవును, సారీ సార్. ఆ రోజు నేను కొంచెం కోపంతో ఏదో వాగాను, నన్ను క్షమించండి. సరే, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? అదా గాలి మనుషులు గడిచాను బాబు, గాలి కోసం నిలబడి ఉంటారు. రండి బాబు. కాదు, కొత్త వరుసలో నాటకం వేయడానికి కారులో వచ్చావా? కారులో ఈ మొహాల కారు ఒకటి. రండి బాబు. నో టచ్.
ఆ పక్క చూడు. పాడిన పాట చాలు గాని త్వరగా వచ్చి తగలరా. అమ్మ తీసుకెళ్ళు. నా మూట ఎత్తిస్తావా? వద్దులే, నేనే ఎత్తుకుంటా. అన్ని తల్లకిందులుగా కనపడుతున్నాయి. అవును, వచ్చేటప్పుడు కారులో వచ్చాం కదా, ఈ కారు ఏమైపోయిందబ్బా? ఎవడ్రా నా కారు గుర్రాలను కట్టింది? ఎవడ్రా? అయ్యి బాబోయ్, ఏం దెబ్బది? ఎవరా నన్ను కొట్టింది ఇప్పుడు? నేను చూశాను. చూసావా? చూపుకే ఎంత పవరా? మా సపరివారం అంతా ఇప్పుడు ఎక్కడుంది గురు? అక్కడున్నారు శిష్య. అక్కడ అక్కడ్రా. అమ్మో, సాయి మేక కారుకి ఇదెందుకు గురు? ఏమండి, మా సపరివారం ఎక్కడని అడిగితే కొడతాడు. కొడతా. అవును, ఇందాక అక్కడ ఉన్నప్పుడు టాప్ ఎక్కావేంటి? ఏంటి గురు, గుర్రాలని కారు కట్టేసావేంటి? వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి చిన్నబాబు. ఏంటి గుచ్చుకుంటుంది? ఇది అబ్బాయి, ఇదే డ్రైవర్ గారు, నాకు డౌట్ అండి. ఇప్పుడు హలో హలో, ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేము? వాట్ ఈజ్ యువర్ నేము? తెలుగు తెలీదా? తెల్లదొరసాల పోజు. చూడటానికి స్టైల్ గా ఉంటేను ఇంగ్లీష్ తెలుసు అనుకున్నాను. తెలీదు. సారీ. తమరి పేరేమిటో? ముత్తు. నేను కోరుకున్నది ఎప్పుడు నాకు దక్కలేదు. దక్కిస్తావా? తమరి పేరు? బృందావనం. బృందావనం. దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనది ఎన్నటికీ దక్కదు. ముద్దు ముద్దు. చిన్నబాబు, ఏంటి ముత్తు? ఈవిడ ఇక్కడ కూర్చోండి, బండి తోలేను. అటు కూర్చోమనండి. అక్క, అతనితో గొడవ దేనికి? నువ్వు రా. తెగ ఫోర్స్ కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ డ్రైవర్ గారు, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇది ఏంటి? ఇప్పుడు భద్రం, దెబ్బ నా మీద పడగలదు. చూడు, దూరం జరిగి నో టచింగ్. అబ్బా, ఈయన పెద్ద మన్మధుడు. ఈవిడ పెద్ద రతిదేవి. మోహన్ చూడు. ఏ ఆ మొహానికే తన వాళ్ళ చూపు సోకితే చాలు అదృష్టం అనుకునే వాళ్ళు ఎంతమందో. ఏమో, నా పాటికి నన్ను వదిలేయచ్చు కదా. అనవసరంగా నాతో కూడా పడతావు ఎందుకు? తర్వాత వచ్చే కష్టాలు తట్టుకోలేవు. సాయంత్రం నాటకం ఆడాలి లేదా? అవునమ్మా, నాటకం ఆడాలి మనం. అతనితో గొడవ వద్దమ్మా. అయ్యో, అసలు నేనేం చేశానని? ఇతనితో నాకేంటి పని? సార్, నేను ఇక్కడికి వచ్చా. థ్యాంక్ యూ. అయ్యో అయ్యో అయిపోయి, అమ్మో అమ్మో, ఏమిటా మెడికల్ తిరిగిపోతున్నా? అమ్మా, అన్ని విషయాలు చెప్పుకుంటావా? నా తవ్వదు చేస్తాను. అమ్మా అమ్మా, డ్రైవర్ కొంచెం పక్క జరుగు. ఎందుకు? ఎందుకంటే వెనకాల లేడీస్ ఉన్నారు. లేడీస్ ఉంటే? అవును, ఈ గుర్రాలు ఏం చేయవు కదా. గుర్రాలు ఏం చేయవా? ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నానా? దేన్ని నేను ఆపుకుంటా. దీన్ని ఎక్కడ ఆపుతామండి? దీన్ని ఎక్కడ ఆపుతావు? ఈయనొకడు. అబ్బా, ఇదొకటి. ఎక్కడ పడితే అక్కడ గుర్తుకు తెస్తుంది. ఏమయ్య డ్రైవరు, ఇందాక నుంచి నేను డౌట్ అడుగుతుంటే సమాధానం చెప్పండి. ఏంటో అడిగి చావు. అవును, కారుకి సాయి బేకెందుకు? వాళ్ళని ఏంటి దగ్గర తీసుకెళ్ళు. మనకే తెచ్చిన బాబు. మొత్తం సరే బాబు, ఈ తొట్టి గ్యాంగ్ని బండి ఎక్కించొద్దంటే వేళ్ళు పెడితేనే ఇంత చల్లగా ఉంది. ఇంకా బాడీ మొత్తం నీళ్ళలో దిగి స్నానం చేస్తే దెబ్బకి అయిపోతాం. అంతే, ఫినిష్ అయిపోతాం కదా. ఒడ్డు నుండి చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి రే. హీరో జల క్రీడలా? జీవితంలో నేను అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. ఏ రోజు నేను చూశానో ఆ క్షణం నుంచి నిన్నే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఇందులో నీకు అభ్యంతరం లేదుగా? సరే సరే, తొందరపడి ఏ నిర్ణయానికి రాకు.
నాటకం పూర్తయిన తర్వాత నువ్వు మాత్రం ఒంటరిగా మా ఇంటికి వస్తే నువ్వు ఇష్టపడ్డావు అనుకుంటాను. సమయం చూసి అమ్మకు చెప్పి ఈ వివాహానికి ఒప్పిస్తాను. తొందరగా వచ్చారా సరే సరే, లేకపోతే మీ పని మంగళగిరి. అడుగు ముత్తొస్తున్నాడు. వాడికి నాటకం అన్నా నాటకాల వాళ్ళన్నా గిట్టదు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంచుదాం. ఆ వార్త ఎంత ఆనందదాయకం. వీణులకు విందు చేకూర్చినది. నా లేత పరువానికి నీ సందేశం ఓ పులకింత. కలలోని కథలన్నీ కదిలి వచ్చిన క్షణం, తనువులు కలిసే సమయం. చేరువేనా? అయ్యో రంజితం, ఓ హలా, ఎంతకు రావేలా? ఏయ్ మండు టెండలో ఎండు చేప కోసం ఎదురు చూస్తే నల్ల కొంగలా నేను నీ కోసం వస్తే నువ్వు ఎవరి గురించో సంభాషిస్తున్నావా లేడీ? నేను ఒక కేడీని మరచితివా? నా పక్కనున్న ఇరువురు రౌడీలని మరచితివా? చెప్పు మహారాజా, ఎవరిని రౌడీలు అనుకున్నారు? నువ్వు నోరు పోయి. నువ్వు ఈ నాటకానికి మాత్రమే యజమానివి, నేను ఈ ఊరికే యజమానిని. 2 రోజుల క్రితం నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నప్పుడు నువ్వు అన్నది నువ్వు మర్చిపోయావు. అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు నువ్వేమన్నది నువ్వు మర్చిపోయినా, నేనేమన్నది నేను మర్చిపోలేదంటున్నా. చాలించు నీ ప్రేలాపన. లేనిచో కత్తికో కండగా నరికి వేచదను మూర్ఖ. కరెక్టా? నువ్వేమన్నావు ఓకే అమ్మా? ఇప్పుడు రిహార్సల్స్ జరుగుతున్నాయి. అవి పూర్తవగానే నేనే మాట్లాడి పంపుతాను. నన్ను నమ్మండి. ఇప్పుడు రిహార్సల్స్ పూర్తవని అంటావు, తర్వాత నాటకం పూర్తవని అంటావు, ఆ తర్వాత నాటకం ఆడి వెళ్ళిపోయారంటావు. అది నువ్వు సహించలేనంటావు. ఆజ్ఞాపించడు మహారాజా. నా వీరత్వమునకు సత్కారము దక్కనున్నది. దక్కదు. ఎందువలన దక్కదు? దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనిది ఎన్నటికి దక్కదు. ఈ డైలాగ్ ఏదో బాగుంది. డైరెక్టర్ గారు ఇంత బాగా రాయిరే. వచ్చే దారిలో ముత్తు చెప్పాడు, అందరూ వెళ్ళి ఆ పిల్లని మన తోటలో ఉన్న బంగళాకి ఎత్తుకురండి అంటున్నా. నువ్వు బండి పోని అంటున్నా. అయ్యయ్యో, ఇదేం పనండి? నేను ఇంతవరకు ఓడిపోలేదు అంటున్నా. కేర్ఫుల్ గా ఉండాలి కదా అంటున్నా. ఉంటానంటున్నా.